ఎంత నడిచినా తరగట్లేదు. ఇది అల్జబాన్ తలనొప్పి వస్తుంది. ఇప్పుడు నోయే కనిపించట్లేదు. గైస్ అసలు ట్రెక్కింగ్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ అట్ ఆల్. ఈ మెట్లు దిగడం మెట్లు ఎక్కడం పెద్ద బాధగా ఉంది. నడుస్తూనే ఉన్నాం. అయ్యో మొత్తం ఫ్రీజ్ అయిపోయింది. హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ విత్ నీవా. మేము మనాలిలో ఉన్నాము. దిస్ ఇస్ సెకండ్ డే ఆఫ్ అవర్ మనాలి అండ్ ఫోర్త్ డే ఆఫ్ అవర్ ట్రిప్ అనమాట. సో మనాలిలో శారీ ఎందుకు కట్టుకున్నాను అని మీకు డౌట్ రావచ్చు. స్నో పాయింట్లో శారీ వేసుకొని వీడియోస్ ఆర్ ఫొటోస్ దిగడం అనేది ఎవ్రీ గర్ల్స్ డ్రీమ్. సో ఐఎమ్ గోయింగ్ టు ఫుల్ఫిల్ దాట్ టుడే. అందుకోసమే శారీ వేసుకున్నాను. ఈరోజు మా ప్లాన్ వచ్చేసి అటల్ టన్నల్, సోలాంగ్ వ్యాలీ అండ్ ఎక్కడైతే ఎక్కువ స్నో ఉంటే అక్కడ వెళ్దామని, లైక్ కోక్సర్, సిస్సు ఆర్ గుంఫు. సో చూడాలి ఎక్కడ స్నో పడుతుందో. సో ఫస్ట్ స్నో పాయింట్కి వెళ్ళిపోయి రిటర్న్ వచ్చినప్పుడు మిగిలినవన్నీ కవర్ చేసుకుంటూ వస్తామన్నమాట. అందుకే బెస్ట్ అనిపించి శారీ వేసేసుకున్నాను. స్నో పాయింట్ అయిపోయాక అక్కడే చేంజ్ చేసేసుకొని మిగిలిన పాయింట్స్ అన్ని చూసుకుంటాను. బికాస్ ఈ టెంపరేచర్లో శారీ వేసుకొని ఆ స్నో దగ్గర అండ్ అంతా చల్లగా ఉన్న దాంట్లో తిరగాలంటే చాలా కష్టం. సో డెఫినెట్లీ చేంజ్ చేసేసుకుంటాను. ఈరోజైతే ఇలా రెడీ అయిపోయా. మా క్యాబ్ 7 o'clockకే వస్తుంది. ఇప్పుడు 6:40 అయింది. వి స్టిల్ హ్యావ్ 20 minutes. బట్ ముందుగానే రెడీ అయిపోయాం మళ్ళీ లేట్ అవ్వకుండా. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ద క్యాబ్ నౌ. మేము యాక్చువల్లీ 4 people వెళ్తున్నాం షేరింగ్లో క్యాబ్కి. ఇది పీక్ సీజన్ కాబట్టి క్యాబ్స్ అందరూ చాలా హైక్డ్ ప్రైజెస్ చెప్తున్నారు. ఈ కపుల్ మేము షిమ్లా నుంచి రిటర్న్ వస్తున్నప్పుడు కలిసారు బస్లో. ఇంకా కలిసి వెళ్దాము అని అంటే మేము కలిసి బుక్ చేసేసుకున్నాం. సో అలా 4 people కలిసి వెళ్తున్నాం అనమాట. అలా అయితే మేము క్యాబ్ ఎక్స్పెన్సెస్ షేర్ చేసుకోవచ్చు, ఇంకా తక్కువ అవుతుంది. రోతాంగ్కి అయితే దే టెల్లింగ్ లైక్ క్యాబ్కి 6,000-7,000 rupees పీక్ సీజన్ కాబట్టి. అండ్ అక్కడికి ఓన్లీ 4x4 అలౌడ్ ఉన్నాయి ఇప్పుడు. సో చాలా ఎక్కువ చెప్తున్నారు. అందుకోసం రోతాంగ్ కాకుండా ఫస్ట్ ఈ పాయింట్కి వెళ్ళి చూద్దాం అని అనుకున్నాం. ఒకవేళ ఇక్కడే ఎక్కువ స్నో ఉంటే మళ్ళీ రోతాంగ్ వెళ్ళాల్సిన అవసరం ఉండదు కదా. అక్కడ కాకుండా వేరే ఇంకెక్కడికైనా తిరగచ్చు అన్నట్టు అలా ప్లాన్ చేసామన్నమాట. లెట్స్ సీ ఎలా అవుతుందో. ఐ డోంట్ నో ఎలా సర్వైవ్ అవుతుందో కూడా. చలిలో ఫుల్ చల్లగా ఉంది. ఐ థింక్ టెంపరేచర్ -లో ఉందనుకుంటా. లెట్స్ సీ. అక్కడైతే స్నో పాయింట్ దగ్గర -15 ఉంది టెంపరేచర్ అని చెప్పారు. నేను స్టార్ట్ అయిపోతున్నాం. ఇలా ఫుల్గా ప్యాక్ అయిపోయాను. పైన పఫ్ జాకెట్ వేసుకొని క్యాబ్ వచ్చేస్తుంది. కిందకి వెళ్ళి క్యాబ్ ఎక్కేసి లెట్స్ గో. మెట్లు దిగడం మెట్లు ఎక్కడం పెద్ద బాధగా ఉంది. స్టార్టింగ్లోనే మా క్యాబ్ అయినా ఒక షాప్ దగ్గర ఆపాడు స్నో డ్రెస్సెస్ రెంటల్కి తీసుకోవడానికి. వెళ్ళే దారిలో అయితే చాలా షాప్స్ ఉన్నాయి, ఎక్కడైనా తీసుకోవచ్చు. ఐ థింక్ ఎక్కడైనా సేమ్ ప్రైస్ అనుకుంటా. దే చార్జ్ 250 rupees ఒక డ్రెస్ రెంట్కి. దాంట్లో డ్రెస్ అండ్ బూట్స్ 2 వస్తాయి. అవి 2 ట్రై చేసాం. అండ్ దాని తర్వాత సాక్స్ తీసుకోవాలి అని చెప్పి వాళ్ళు కంపల్షన్ చేశారు. సాక్స్ మళ్ళీ 100 rupees పెట్టి కొనుక్కున్నాం. మా దగ్గర ఎక్స్ట్రా 2 pairs సాక్స్ ఉన్నాయి, అవసరం లేదు అన్నా కానీ వాళ్ళైతే మీరు అసలు తట్టుకోలేరు, పక్కా వేసుకోవాలి ఈ సాక్స్ లేకపోతే అసలు ఉండలేరు అని చెప్పేసి ఇంకా అది కూడా తీసుకోమన్నారు. వాళ్ళ దగ్గర గ్లవ్స్ కూడా ఉన్నాయి. బట్ గ్లవ్స్ నేను ఆల్రెడీ షిమ్లాలో కొనుక్కున్నాను వాటర్ ప్రూఫ్, సో అందుకే గ్లవ్స్ తీసుకోలేదు. ఈ బూట్స్ వేసుకున్నంత వరకు బాగానే ఉంది, కానీ ఈ బూట్స్ మేబీ చల్లగా ఉన్నాయి చాలా. సో వేసుకున్నాక ఇప్పినప్పటి నుంచి కాలు నొప్పులు ఫుల్. ఈ ఫింగర్ టిప్స్ అంతా ఫుల్ పెయిన్ వచ్చింది అందరికి. వాళ్ళు ఇంకా కొన్ని ప్యాకేజెస్ కూడా చెప్పారు. రెంటల్ అవుట్ఫిట్స్తో పాటు ఈ స్నో యాక్టివిటీస్ ఉంటాయి కదా, యాక్టివిటీస్ చేసే తీసుకోవచ్చు అని చెప్పి. బట్ నాకు ఐడియా ఉంది దట్ ఎక్కువ స్నో లేకపోతే ఇదంతా స్కామ్ అయిపోతామని చెప్పి, అందుకే తీసుకోలేదు. అండ్ దట్ వాస్ ద బెస్ట్ థింగ్ దట్ వి డిడ్. వీ స్టార్టెడ్ సో ఎర్లీ, సో రీచ్ కూడా చాలా త్వరగా అయిపోయాము. అండ్ దెన్ వీ స్టార్టెడ్ హైకింగ్. మా క్యాబ్ డ్రైవర్ అయితే 15 minutes నడిస్తే మీకు చాలా స్నో దొరుకుతుంది అని చెప్పాడు ముందు రోజు నైట్. అందుకోసమే ఈ ప్లేస్ మేము ఫిక్స్ చేసుకున్నాం. ఇంకా అక్కడికి వెళ్ళాక అలా నడవడం స్టార్ట్ చేసాం. మా ముందు చాలా మంది నడుస్తున్నారు. సో అదే హోప్తో వాళ్ళ వెనకాల నడవడం స్టార్ట్ చేసాం. బట్ ముందే కొంచెం అర్థమైంది దట్ దగ్గరలో ఏం స్నో కనిపించట్లేదు అని చెప్పి. బట్ వీ స్టార్టెడ్ వాకింగ్. కొంచెం దూరంలో అక్కడ స్నో అంతా తెచ్చి ఒక ప్లేస్లో పడేసి అక్కడ స్నో యాక్టివిటీస్ ఆడిస్తున్నారనమాట. చిన్న ప్లేస్, అసలు ఎక్కడి నుంచో తెచ్చి అక్కడ వేసేసారు. ఎంత నడిచినా తరగట్లేదు. ఇది ఎంత నడిచినా స్నోయే కనిపించట్లేదు. ఇలా ఉంది అంతే స్నో. ఎంత హైక్ చేసి వచ్చాం. అక్కడికి వచ్చి కొంచెం చిన్న స్నో వేసి గేమ్స్ ఆడిస్తున్నారు. బట్ ఎంత నడిచినా
మేము అసలు స్నోవే కనిపించట్లేదు, అంతా ఫ్రీజ్ అయిపోయింది మొత్తం. ఐస్ మధ్య మధ్యలో అయితే కాలుకి జారుతుంది, మొత్తం ఫ్రీజ్ అయిపోయింది. కొంచెమైనా స్నో కనిపిస్తే అక్కడ ఆగుదాం అనుకుంటున్నాం. ఇంకో హాఫ్ అన్ అవర్ నుంచి నడుస్తున్నామా బాబా? హాఫ్ అన్ అవర్. అమ్మో ఇక్కడ దిగుతా, కొంచెం నన్ను పట్టుకో అమ్మా. ఏదో ఒక దగ్గర కూడా కొంచెం నీట్గా రావట్లేదు, చాలా కష్టమే. ఇదిగో అయ్యో మొత్తం ఫ్రీజ్ అయిపోయింది. ఇదా ఇప్పుడు నాకు తెలిసి అలా వెళ్తాం. బట్ అమ్మా ఎక్కడైనా స్నో కనిపిస్తుందో లేదో డౌటే. ఇక్కడ 80 బైక్ ఉంది, 5 కిలోమీటర్స్ బైక్ తీసుకెళ్తానన్నాడు. బట్ 1000 రూపీస్ అంట ఒక బైక్, అంటే ఇద్దరికి కలిపి 2000 3000 వేస్ట్ అనిపించింది. సో తీసుకోలే. నడుస్తూనే ఉన్నాం. పోతాను నాకు ఇది వద్దు. ఇంకా ఉంది చాలా. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. హలో బాయ్స్, గ్రాంఫోకి వెళ్ళాము. బట్ చాలా తక్కువ స్నో ఉంది. 3 కిలోమీటర్స్ హైక్, ట్రెక్ చేసి అలసిపోయిన తలనొప్పి వస్తుంది. ఇప్పుడు అటల్ టనల్ దగ్గర ఫొటోస్ కోసం ఆగాము నార్త్ సైడ్. అటు సైడ్ కూడా ఒక వీలైతే ఆగి సొలంగాలి చూసుకొని వెళ్ళిపోతాం. ఫుల్ టైర్డ్గా ఉంది. హలో గైస్, గుడ్ మార్నింగ్. నిన్న మేము యాక్చువల్లీ సొలాంగ్ వ్యాలీ, అటల్ టన్నల్ అండ్ గ్రాంఫోకి వెళ్ళాము ఒకసారి దగ్గర. బట్ నేను అసలు వీడియోస్ కూడా రికార్డ్ చేయలేదు వచ్చాక, బికాజ్ వీ వర్ డెడ్ టైర్డ్ అనమాట. సో వెళ్ళినప్పుడు ఏమైందంటే క్యాబ్ డ్రైవర్ ఒక 15 మినిట్స్ వాక్ ఉంటుంది, స్నో చూడొచ్చు అని అన్నాడు. అండ్ మేము ఫస్ట్ ఇది సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ కూడా, ఒకవేళ ఈ ప్లేసెస్లో స్నో దొరికితే మళ్ళీ రోతాంగ్ పాస్ కానీ ఆర్ షింకులా టాప్ కానీ వెళ్ళాల్సిన అవసరం ఉండదు అని చెప్పి ఫస్ట్ ఇది చూద్దామని అనుకున్నాం. 10:30కి స్టార్ట్ అయితే 12:30 ఆర్ 12:45 టైంకి రీచ్ అయ్యాం మేము. అంత హైక్ అనమాట, more than 3 kilometers. ఐఎమ్ నాట్ అ పర్సన్ హూ ట్రెక్స్ గైస్. అసలు ట్రెకింగ్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ అట్ ఆల్. చాలా కష్టపడి ట్రెక్ చేసాం. అబౌవ్ 3 kilometers, అది కూడా మౌంటైన్స్ కదా, మొత్తం ఇలా ఉన్నాయి. చాలా కష్టమైంది. అండ్ ఐస్ అప్పుడు అక్కడక్కడ ఫ్రీజ్ అయిపోవడం వల్ల ఫుల్ స్లిప్పరీ ఉండే, జారిపోయాం. బట్ ఇంకా వచ్చాం కదా, కొంచెం దూరం వెళ్ళాక సర్లే ఇంత వచ్చాం కదా, ఇంకొంచెం వెళ్దాం అన్నట్టు అంత దూరం వెళ్ళిపోయాము. లాస్ట్కి కొంచెం స్నో దొరికింది. ఓకే, అంటే టూ మచ్ ఆఫ్ స్నో లేదు, బట్ ఇట్ వాజ్ ఓకే. ఆ పాయింట్ దగ్గర ఆగి ఇంకా కొంచెం సేపు ఆడుకొని ఫొటోస్ వీడియోస్ తీసుకొని కిందకు వచ్చేసాము. ఆ స్నో పట్టుకుంటే ఉత్తి చేతులతో అసలు ఫుల్ ఫ్రీజ్ అయిపోయినాయి అనమాట చేతులన్నీ. చాలా చల్లగా ఉండేది. అండ్ మళ్ళీ నేను శారీ వేసుకెళ్ళాను, ఫుల్ గాలి ఎక్సెట్రా. చాలా కష్టపడ్డాం. టెంపరేచర్ అట్లీస్ట్ -10 ఉంటుంది అక్కడ. ఎందుకంటే మేము రిటర్న్ వచ్చినప్పుడు అటల్ టన్నల్ దగ్గరే -6 ఉండేది. అంటే ఆ పీక్లో అట్లీస్ట్ -10 ఉంటుందని అనుకుంటున్నాం. అక్కడ సిగ్నల్ లేదు కాబట్టి మేము చూడలేదు. మేము వెళ్ళిన పాయింట్ ఇక్కడ, దాని ఆపోజిట్లో రోతాంగ్ ఉంటుంది అనమాట, డిఫరెంట్ వేలో వెళ్తే. ఇంకా రోతాంగ్ వెళ్ళలేదు. అక్కడ నుంచి దిగొచ్చినప్పటికీ స్నో లైట్ దెక్కుంటూ కిందకు వచ్చాము. మధ్యలో జారిపడి కష్టపడి ఎలాగైతే కిందకు వచ్చాక ఫుల్ అంటే స్నో వల్ల హెడ్ అంతా పట్టేసింది, ఫుల్ ఫీవరిష్గా అయిపోయింది. అంత చలికి వెళ్ళాం కదా, టూ మచ్ ఇది అయిపోయింది. ఇంకా అసలు ఫుల్ హెడేక్ అనమాట కార్లోకి వచ్చినాక. నెక్స్ట్ అట్లా నన్ను దగ్గర ఆపాడు వచ్చినప్పుడు ఫొటోస్ దిగమని. అక్కడ ఫస్ట్ నార్త్ పాయింట్లో నాకు దిగాలని కూడా అనిపించలేదు. సర్లే అని చెప్పి కిందకి దిగి వచ్చేసాం. నెక్స్ట్ ట్రాఫిక్, అమ్మా దండం అసలు ఉన్న ట్రాఫిక్కి. 4 o'clock మేము వెహికల్ ఎక్కాం గ్రాంఫో దగ్గర. మాకు 24 kilometers రావడానికి మేము రీచ్ అయింది 8:20 హోటల్కి. అబ్బా ఎంత ట్రాఫిక్ అంటే ఫుల్ రోడ్స్ అంతా బ్లాక్. ఈరోజు కుల్లు అండ్ మణికరణ్ వెళ్తున్నాం. నగర్ కూడా వెళ్ళాలనుకున్నాం, బట్ ఈ సెట్ దట్ ఈస్ గెటింగ్ రెనోవేటెడ్. సో మేము అక్కడ క్లోజ్ ఉంది కాబట్టి వెళ్ళలేము అని. సో ఓన్లీ కుల్లు అండ్ మణికరణ్ స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడు ఆల్రెడీ 8 అయింది. మేము హోటల్ చెక్అవుట్ చేసి క్యాంప్ వచ్చేసి ఉంటుంది, ఆల్రెడీ స్టార్ట్ అయిపోతాం కుల్లు అండ్ మణికరణ్కి. కుల్లులో కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి కదా, రివర్ రాఫ్టింగ్ అయితే చేస్తాను. పారాగ్లైడింగ్ ఐఎమ్ నాట్ షూర్, కొంచెం భయం వేస్తుంది. బట్ లెట్స్ సీ. అది ఈరోజు బయలుదేరి చేయాలి. మా హస్బెండ్ ఈస్ ప్యాకింగ్.
తను మొత్తం ప్యాక్ చేస్తున్నాడు, నేను రెడీ అయిపోయా. కింద చెక్అవుట్ చేసేసి రూమ్ తీసుకొని వెళ్ళిపోతాం. అండ్ దిస్ ఇస్ వాట్ ఐమ్ వేరింగ్ టుడే. రెడ్ కలర్ది ఒక డ్రెస్ వేసుకున్నాను. రెడీ. మేము హోటల్ చెక్అవుట్ చేసేసి ఫ్రమ్ 1 hour వెయిట్ చేస్తున్నాం క్యాబ్ కోసం. వాడు ఇప్పుడే స్ట్రక్ అయ్యాడంట ట్రాఫిక్లో. ఇంకా మేము ఎప్పటికి వెళ్దామో ఎప్పటికి వస్తామో తెలియదు కానీ. సో ఇప్పుడు ఐ థింక్ నెక్స్ట్ 5 or 10 minutesలో వస్తాడు. మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం కొంచెం కిందకు వచ్చేసి హోటల్ నుంచి. ఫస్ట్ అయితే మోస్ట్లీ కులు వెళ్తామని అనుకుంటున్నాం, బికాజ్ అక్కడ పారాగ్లైడింగ్ అండ్ రివర్ రాఫ్టింగ్కి తర్వాత వస్తే మళ్ళీ ఎక్కువ వెయిటింగ్ ఉంటుందేమో. సో మార్నింగ్ ఫస్ట్కి ఫినిష్ చేసుకొని మణికరణ్ వెళ్తే బెటర్ అని అనుకుంటున్నాం. సో క్యాబ్ వస్తే ఇంకా స్టార్ట్ అయిపోదాం. కులు వచ్చేసాం. మా హస్బెండ్ పారాగ్లైడింగ్కి వెళ్ళారు, నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నా బికాజ్ నాకు అంత ధైర్యం రాలేదు, భయం వేసింది. సో నేను ఇక్కడే ఆగిపోయాను. ఇక్కడ ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ చేసాను. తను పారాగ్లైడింగ్ ఫినిష్ చేసుకొని వచ్చాక అందరం కలిసి రివర్ రాఫ్టింగ్ వెళ్తాం. అదైతే చేస్తాను. పారాగ్లైడింగ్ ఫస్ట్ చేద్దామనుకున్నా, బట్ చాలా భయం వేసింది. ఆల్సో వెదర్ చాలా చల్లగా ఉంది. సో ఇంకా నేను వెళ్ళలేదు. నెక్స్ట్ ఎప్పుడైనా ట్రై చేయాలి. నమస్తే, రివర్ రాఫ్టింగ్కి వెళ్దాం. క్లిప్ పెట్టుకున్నా, జుట్టు అంతా పిచ్చి పిచ్చిగా అయిపోయింది. ఫుల్ చల్లబడుతుంది ఈరోజు. మార్నింగ్ 2 ఉంది, ఇప్పుడు బాగానే 5 or 6 degrees ఉంది, కానీ చాలా చల్లగా ఉంది బేబీ. బికాస్ క్లౌడీగా అయిపోయింది వెదర్, అంతా వర్షం పడుతుందేమో. అండ్ తను పారాగ్లైడింగ్ కోసం వెళ్ళాడు. ఫస్ట్ కింద మాట్లాడుకున్నాం, అక్కడ నుంచి జీప్లో పైన వరకు తీసుకెళ్లారు. అండ్ అక్కడ నుంచే పారాగ్లైడింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఇట్ వాజ్ అబౌట్ 6 minutes అనమాట మొత్తం. ఇట్ కాస్ట్ 2500 rupees పర్ పర్సన్. అండ్ గోప్రో కావాలంటే ఎక్స్ట్రా 500 rupees. సో అందరూ డెఫినెట్గా కెమెరా తీసుకుంటారు కాబట్టి టోటల్ 3000 rupees అయింది. పైకి వెళ్ళాక కొంచెం దూరం నార్మల్గా వెళ్ళాక వాడు మళ్ళీ ఇట్లా తిప్పాలా అని అడిగాడు, ఇలా రింగ్ లాగా. అలా తిప్పితే వాడికి మళ్ళీ ఎక్స్ట్రా 500 ఇవ్వాలి. దాంట్లో ఇంకా తక్కువేం లేదనమాట, దానికి ఎక్స్ట్రా 500. అండ్ కింద నుంచి ఒకరు ఫొటోస్ తీస్తూ ఉంటారు. కిందికి వచ్చాక ఫొటోస్ చూసి మనకు నచ్చితే తీసుకోవచ్చు అని చెప్పాడు ఫస్ట్. బట్ అక్కడ చూపించి అంత స్కోప్ లేదు. ఫొటోస్ అండ్ వీడియోస్ కావాలి అని అంటే తీసుకోవాలి, లేదంటే లేదు. వీడియోస్ ఏం లేవు, ఫొటోస్. ఆ ఫొటోస్కి మళ్ళీ 350 rupees అంత ఛార్జ్ అయింది పారాగ్లైడింగ్కి. మా హస్బెండ్ తిరిగి వచ్చాక నువ్వు కూడా రావాల్సింది, అసలు భయంగా ఏం లేదు, బాగుండేది అని చెప్పాడు. బట్ నాకు అంత ధైర్యం సరిపోలేదు. వెళ్ళే వరకు బాగానే ఉంది, కానీ కింద నుంచి సడన్గా పైకి చూసేసరికి అన్ని పారాగ్లైడ్ ఆల్రెడీ చేస్తుంటారు కదా, వాళ్ళని చూసేసరికి చాలా భయం అయింది. సో ఇంకా అసలు నాకు ధైర్యమే సరిపోలేదు. పారాగ్లైడింగ్ అయ్యాక వీ హెడ్ స్ట్రీట్ ఫర్ రివర్ రాఫ్టింగ్ ఫినిష్ చేసుకుని ఇంకా లంచ్ ఏమైనా చేద్దామని అనుకున్నాం. మధ్యలో ఒక దగ్గర ఆగాం. అండ్ అక్కడ ఫస్ట్ ఇస్ 5500 అలా డిఫరెంట్ రేట్స్ చెప్పాడు. లాస్ట్కి ఇవి బాగెయిన్ ఫర్ 4000 rupees. దాంట్లో కూడా డిఫరెంట్ పారామీటర్స్ ఉన్నాయి. ఒకటి దగ్గరికి అని, ఇంకొకటి మిడ్ రేంజ్ అని, ఇంకొకటి లాంగ్. మేమైతే మిడ్ సెలెక్ట్ చేసుకున్నాం. లాంగ్ అయితే టూ ఫార్, అంటే చాలా ఎక్కువ టైము, అంత అవసరం లేదనిపించింది. సో మేము మిడ్ సెలెక్ట్ చేసుకున్నాం. హిట్ చార్జ్ 4000 rupees. అండ్ మధ్యలో ఈ ఫొటోస్కి అయితే వీటి 1200 అడిగాడు ఏకంగా. చిన్న గోప్రోతో వీ నో అసలు సరిగ్గా రావు అని చెప్పి రివర్ రాఫ్టింగ్లో వాళ్ళు ఏదైతే గోప్రోతో తీస్తారో ఆ వీడియోస్ అంత క్లియర్గా రావు అండ్ అంత బాగుండవు, వాయిస్ క్లారిటీ కూడా. బట్ స్టిల్ ఇంకా ముందుకెళ్ళాక మా ఫోన్స్ తీస్తుంటే తీయొద్దు అసలు వాటర్లు పడిపోతాయి అది ఇది అని అన్నాడు. ఇంకా వాటి దగ్గర తీసుకున్నాం. ఈ టుక్ 700 rupees. ఇంక ఆల్రెడీ మిడ్ పాయింట్ వరకు వచ్చేసాం కాబట్టి. కానీ ఆ వాటర్ మీద పడుతుంటే అసలు ఫైర్ అన్నట్టు అనిపించింది. అంత చల్లగా ఉన్నాయి, మామూలు చలి కాదు, చాలా దారుణంగా అనిపించింది. స్నో కంటే ఇంకా దారుణంగా అనిపించింది. వాటర్ మీద పడి ఇంకా అలా బాడీలోకి వెళ్ళిపోతుంటే చలి అసలు తట్టుకోలేకపోయాం. దివలే ఒక్కవేళ ఇక్కడ నుంచి కింద పడితే ఇంకా అసలు అక్కడ నుంచి ఇంకా కదలలేమేమో ఆ టెంపరేచర్కి. ఆ వాటర్ అసలు టూ మచ్ అంటే. బట్ వి రియలీ హ్యాడ్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. అలా ఉండకపోతే అసలు ఇట్ వుడ్ హ్యావ్ బీన్ నార్మల్. ఎందుకంటే అక్కడ స్లోప్స్ కానీ అవి ఎక్కువ లేవు, నార్మల్గానే ఉంది పాత్. ఐస్ లాగా ఉండడం వల్ల వాటర్ కొంచెం ఎంజాయ్ చేసాం, లేకపోతే అంత ఉండేది కాదు. ఇంకా మేము రివర్ రాఫ్టింగ్ ఫినిష్ చేసుకుని వీడియోస్ అన్ని కలెక్ట్ చేసుకుని నెక్స్ట్ ముందు ప్రీవియస్లో షార్ట్స్లో ఎక్కడా చూడలేదు. బట్ ద టెంపుల్ వాజ్ వెరీ గుడ్. అసలు టోటల్ చాలా పెద్ద టెంపుల్ ఉంది. లోపలికి వెళ్ళగానే
కొంచెం జనం ఉండే. దాని తర్వాత ఇలా కేవ్లా ఉంది ఎంట్రన్స్ అనమాట. చిన్న కేవ్ ఆ కేవ్లో అనేది అలా బయటకు చాలా గాడెస్ ఆర్ గాడ్స్ది ఉన్నాయి. ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్క నుంచి రూట్ చేస్తుంది అనమాట. డైరెక్ట్గా ఒక్క దగ్గర నుంచి ఎంటర్ అయ్యామంటే అన్నీ విజిట్ చేసుకొని లాస్ట్కి మళ్ళీ బయటకు వస్తాము. ఇట్ వాస్ వెరీ గుడ్. అక్కడే మేము లంచ్ కూడా చేసేసాము. అక్కడ ఫుడ్ పెడుతున్నారు. లంచ్ చేసేసి అక్కడ నుంచి మణికరణ్ వెళ్ళిపోయాం. ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉండే అండ్ వెళ్ళినప్పటికీ ఆల్రెడీ నైట్ అయిపోయింది. ఇంకా వెళ్ళగానే మొత్తం పొగలాగే కనిపిస్తుంది. అసలు ఐ స్టిల్ కాన్ బిలీవ్ ఇట్. ఒక సైడ్ ఏమో మొత్తం చల్ల వాటర్ వస్తున్నాయి, ఒక సైడ్ మొత్తం పొగలు వస్తున్నాయి. ఇట్ వాస్ వెరీ గుడ్ టు సీ. బట్ లోపలికి వెళ్ళగానే అక్కడ స్నానాలు చేయడానికి ప్లేస్ ఉంది. అంత వాసన వస్తుంది. నెక్స్ట్ షూ పెట్టే ఏరియా అబ్బా మొత్తం కంపు అసలు స్టార్టింగ్ అయితే మంచి ఎక్స్పీరియన్స్లా అనిపించలేదు. బట్ అక్కడ నుంచి ముందుకు వెళ్ళాక ఇట్ వాజ్ నార్మల్. సో మణికరణ్ టెంపుల్కి వెళ్ళి అది విజిట్ చేసి అక్కడ కొంచెం ఉన్నాము. ఇక్కడ కూడా లోపలికి వెళ్ళగానే ఆ షూటింగ్ విగ్రహంలో మీకు అనిపించవచ్చు అంత పొగలు వస్తున్నాయి అన్ని సైడ్స్. బట్ మనాలిలో వన్ థింగ్ ఇస్ కామన్. మేము టెంపుల్కి వెళ్ళిన ప్రతి దగ్గర హారతి టైంలోనే వెళ్ళాం. సో అంత ఫాస్ట్గా బయటకు వచ్చేసాం జనరల్గా. కానీ హారతి టైంకి వెళ్ళడం అక్కడ చాలాసేపు ఉన్నాం ప్రతి టెంపుల్. ఐ థింక్ వీ వెరీ బ్లెస్డ్ ఆ పార్ట్లో. సో హారతి టైం అంతా అక్కడ స్పెండ్ చేసి దాని తర్వాత అక్కడ అందరూ అవి పెడుతున్నారు. శనగలు ఇంకా రైస్ అంతా ఉడకపెట్టుకొని ప్రసాదంలాగా తింటారు. సో వెళ్ళే ముందే ఇక్కడ పెట్టేసాం. 20 minutes పడుతుంది అని చెప్పారు. రైస్కి 15 minutes, శనగలకి ఏమో 20 minutes. బట్ మేము అక్కడ ఆల్మోస్ట్ 25 minutes ఉన్నాం. కానీ రైస్ ఉడికిపోయింది, శనగలు అయితే అసలు ఉడకలేదు. ఎంతసేపు ఉన్నా అవి అసలు ఉడకట్లేదు, కొంచెం గట్టిగానే ఉన్నాయి. ఇంకా సరే ఇంటికి తీసుకెళ్ళిపోదామని చెప్పి కొంచెం సేపటి తర్వాత తీసేసాం. ఇంకా అక్కడ రైస్ తినేసాము, ఉడికిపోయింది. రైస్ అయితే ఎక్కువ డేస్ ఉండదు కదా, శనగలు అయితే ఉంటాయి ఇంటికి తీసుకెళ్ళడానికైనా అని చెప్పాడు. అండ్ దాని తర్వాత అక్కడే కొద్దిగా లంగా తిన్నాము. మధ్యలో ఆగి ఏదైనా కెఫేలో తిన్నామని దొరకలేదు ట్రాఫిక్లో. హలో, వీఆర్ బ్యాక్. మణికరణ్ నుంచి రిటర్న్ వచ్చేటప్పటికి 11:15 అయింది. ఇంకా బయట మాల్ రోడ్లోనే కొంచెం బిర్యానీ తినేసి వచ్చేసాం. ఫుల్లీ టైర్డ్, యూ కెన్ సీ దట్ ఫ్రమ్ మై ఫేస్. బాగా టైర్డ్ అయిపోయాం ఈరోజు బికాస్ వి స్టార్టెడ్ అరౌండ్ 8 అండ్ దెన్ 11:30కి రీచ్ అయ్యాం బికాస్ ఆఫ్ ద ట్రాఫిక్. అండ్ చాలా దూరం ఉంది అది. సో ఆల్మోస్ట్ అయిపోయింది మా మనాలి ట్రిప్. రేపు జస్ట్ మాల్ రోడ్లో టైం పాస్ చేసి మళ్ళీ ఢిల్లీ వెళ్ళిపోతాం. సో మళ్ళీ రేపు కలుద్దాం. అప్పటి వరకు బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.